మన సినిమాలో రాకముందు హీరో అంటే మన ఐడియాస్లో డిఫరెంట్గా ఉంటాడు. సో అదొక కొత్త ఒక ఫ్రెష్ లోకం, ప్రపంచం. సో ఇప్పుడు మీరు హీరో అయ్యారు, అదంతా తెలిసాయి బాగా. సో ఇప్పుడు ఎలాంటి క్యారెక్టర్స్ చేయాలని మీ గోల్ కానీ డ్రీమ్స్ కానీ ఫ్యూచర్లో? ఎలాంటి క్యారెక్టర్స్ అంటే మంచి లవ్ స్టోరీస్ చేయాలని, మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ, మంచి లవ్ స్టోరీస్ చేయాలని, రెండు రొమాంటిక్ సీన్స్. మొత్తం యాక్షన్ మూవీస్ అలా కాకుండా మన కష్టం అంటే ఉండాలి. బట్ కొంచెం కొంచెం మన ఏమైనా అలా కూల్గా వెళ్ళిపోయి ఒక 2 లిప్ లాక్స్, ఒక 2 రొమాంటిక్ సీన్స్. మన బాడీ లాంగ్వేజ్ ఓని యాక్షన్ మూవీస్ అలా ఇలా ఫైట్స్ కాకుండా రే ఏంట్రా అది అనుకుంటా జనాలు, వీడి సెట్ అయ్యి బాగా చేస్తున్నారు సార్, ఈ క్యారెక్టర్ చేస్తున్నాడు అన్నట్టున్నారు. మనం వెళ్ళి ఏదో ఇప్పుడు యాక్షన్ అది ఇది అని కనబడుతున్నాం అనుకో, సెట్ అవ్వదు. ఫస్ట్ ఏంట్రా వీళ్ళు ఎందుకు చేస్తున్నాడు ఇవన్నీ అనుకుంటారు. మీరు ట్రైలర్లో లైక్ మీ ఇంట్రో కాకపోవచ్చు ఏదో, మీరు మిమ్మల్ని చూపించడానికి ముందు సైకిల్ మీద ఉన్న హీరోని చూపిస్తారు. హీరో అని చూపించి ఓహో ఇప్పుడు హీరో వస్తున్నాడు. ఎవరిది క్రియేటివిటీ, డైరెక్టర్ గారా? ఓహో. సో సైకిల్ మీద హీరోని చూపించి తర్వాత సందీప్ని వదులుదాం. బాగుంటుంది సరదాగా చిన్న చిన్న అలాంటివన్నీ చూపించి. ఫోకస్ అని కూర్చోన్నారు సైకిల్ మీద కూర్చున్నప్పుడు ఫోకస్ అని ఏం చెప్పట్లేదు, ఏం సార్ ఏం చెప్పట్లేదు అంటే హీరో సైకిల్ తీస్తున్నాడు, సైకిల్ తీస్తున్నారు తర్వాత చూడాలి. చూసాక అర్థమైంది అదే ఆ రోజు ఎందుకు అన్నాడు తర్వాత తెలిసింది. సో మీ టాటూ డాడీ ఎందుకు బాగా ఇష్టమా? ఎప్పుడు పాకెట్ మైండ్ అడిగిన ఇచ్చేసేవారా చిన్నప్పటి నుంచి? ఎక్కువ అడగను కాబట్టి ఇష్టం. సో డాడీ అంటే మీకు ఇష్టమా, డాడీకి మీరంటే బాగా ఇష్టమా? రెండు. ఓకే, అందుకే టాటూ కూడా ఏం చేసుకున్నారా డాడీ అని చెప్పి. ఓకే, సూపర్. సో ఇప్పుడు ప్రపంచం వేరు, ఇంతకుముందు ప్రపంచం వేరు. ఎలా ఉంది? హీరోయిన్గా నెట్టుకు రాగలను, ఈ బాగుంది ఫీల్డ్ అని అనిపిస్తుందా? అంటే ఏ ఫీల్డ్ అయినా ఇప్పుడు యాజ్ అ డాక్టర్ అయినా కూడా ఎక్కడైనా అంతే. లైక్ ఇట్స్ వి గెట్ వాట్ వి సో అని అంటారు కదా, అంతే. సో ఇప్పుడు మనం సక్సెస్ ఈజీగా వచ్చేసినా కూడా అంత ఎక్కువ ఉండదు. అంటే వచ్చి కష్టపడి వచ్చిన దాంట్లోనే ఎక్కువ ఎంజాయ్ చేస్తాం. అండ్ ఇట్ స్టేస్ ఫర్ లాంగ్ అని నా నమ్మకం. ఓకే ఈరోజు వచ్చా, ఓవర్ నైట్లో స్టార్ అయ్యాను, ఎన్ని రోజులు గుర్తుపెట్టుకుంటారు. సో అరే కష్టపడి వచ్చింది, రేపు పొద్దున్న చెప్పుకోవడానికి గూగుల్లో మనకంటూ 4 పేజెస్ ఉన్న సినిమాలో డైలాగ్ ఉంటాను. అంతే. ఎంత గ్రౌండెడ్గా ఉండి ఎంత టైం సక్సెస్కి తీసుకుంటే అంతే ఎక్కువ అది నిలుస్తుందని నా నమ్మకం. సేఫ్గా మనకు ఒక సైడ్ డాక్టర్ ఉన్నది కాబట్టి. సో యాక్చువల్లీ మీడియా అమ్మాయిలు అంటే, హీరోయిన్లు అంటే తెలుగులోనే కదా ఎక్కడైనా మీడియాలో పనిచేస్తున్న అమ్మాయి అన్నా లేకపోతే సినిమాలో చేస్తున్న అమ్మాయి అన్నా డిఫరెంట్గా ఆలోచిస్తుంటారు ఆడియన్స్. సో మీరు అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేస్తారా మీడియాలో వచ్చిన తర్వాత, లైక్ కాల్స్ సంథింగ్ అలాంటి? ఇంకా లేదు, అంటే మేబీ నాది ఇంకా డెబ్యూ మూవీ రిలీజ్ కాలేదు కాబట్టి. ఓకే ఇండస్ట్రీ వైజ్ పీపుల్ నో మీ, ఐ హ్యావ్ అ మార్కెట్ అండ్ డిఫరెంట్ ఇష్యూస్, బట్ ఆడియన్స్లో నేను ఇంకా వెళ్ళలేదు. సో సీతాదేవి రిలీజ్ అవుతుంది, నేను చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ మేబీ నెక్స్ట్ ఇయర్ ఐ విల్ కమ్ టు యూ అనదర్ ఇంటర్వ్యూలో ఐ విల్ టెల్ వాట్ ఫేస్. ఓకే సూపర్. మీకు బాగా ఇష్టమైన హీరోయిన్స్ ఎవరు తెలుగులో? అన్డౌటెడ్లీ నిత్య మీనన్ చాలా ఇష్టం. ఐ మీన్ అంటే తన కళ్ళతో మాట్లాడుతుంది, బాగుంటుంది. సందీప్ నేను అడగను, సందీప్ పెడితే ఇప్పుడు మొత్తం హీరో అందరి లిస్ట్ చెప్పాలి తను, అందుకని అడగట్లేదు. సో ఫైనల్గా నేను సీతాదేవి నిజంగా టైటిల్తో చాలా బాగుంది, సాంగ్స్ చాలా బాగున్నాయి, ట్రైలర్ బాగుంది. అంటే మీ వరకు మీరు చాలా కష్టపడ్డారు, ఒక టీమ్ యూనిక్ టీమ్గా కష్టపడి మంచి అవుట్పుట్ తీసుకొచ్చారు. సో మిగతాదంతా వాళ్ళ చేతుల్లో ఉంది. సో ఏం చెప్పాలనుకుంటున్నారు ఆడియన్స్కి అబౌట్ ద యువర్ మూవీ అండ్ ఎవ్రీథింగ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ చాలా బాగుంటుందండి, చాలా బాగుంటుంది. కంపల్సరీ అంటే వాళ్ళు ఆదరిస్తేనే మేము ఇంకో నెక్స్ట్ మూవీ తీయగలుగుతాం. అది అంటే చేయాలనే హోప్ ఉంటుంది. అంటే ఆడియన్స్ కూడా ఎలా అయిపోయారంటే దే డోంట్ నీడ్ ఓన్లీ అ స్టార్, ఒక స్టార్ వస్తే మూవీ చూస్తామని లేదు. ఎగ్జాక్ట్లీ. ప్రతి ఒక్కరిని వాళ్ళ లెవెల్కి వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. కథ బాగుంది, కథనం బాగుంది అంటే కొత్త అబ్బాయా కాదా అని అసలు అలాంటిది ఏం లేదు. అంటే కొత్త అబ్బాయి కూడా చూస్తున్నారు వాళ్ళు, అంటే కొత్త అబ్బాయి రేంజ్ కి కూడా చాలా బాగా తీశాడు, అంత పర్సెప్షన్ ఆడియన్స్ లో వచ్చేసింది ఇప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా కష్టపడడానికి సార్ ఫలితం తగ్గుతుందనే నమ్మకం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్
బాగా కష్టపడ్డా ఓకే సందీప్ హీరోగా ఇంకా చాలా చాలా సినిమాలు రావాలి, ప్రొడ్యూసర్గా రాకపోయినా హీరోగా అయితే చాలా సినిమాలు రావాలి. అదే మనకు ఉపయోగపడుతుంది. ఓకే, ఆల్ ద బెస్ట్ కోమలి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ ఆల్ ద బెస్ట్ బ్రో. కొంచెం మంచిగా చూడగానే బాగున్న కుర్రాళ్ళందరూ యాక్టర్లు అవుదామని అనుకుంటారు. మీరు కూడా అద్దంలో చూసుకునే మనం మస్తున్నాం, ఎందుకు యాక్టర్ అవ్వకూడదు అలా డిసైడ్ అయ్యారా, లేకపోతే అనుకోకుండా ఛాన్స్? అనుకోకుండా నేను అలా ప్రిపేర్ అయ్యాను. ఫస్ట్ ఇండస్ట్రీకి వెళ్దామని ఎప్పటి నుండో ఉండే. సో మనమే ప్రొడ్యూస్ చేద్దాము అని డాడీతో మాట్లాడి ఓకే చేద్దాము అన్నప్పుడు ఇంకా మీరు వెళ్ళి డాడీ నేను యాక్టర్ అవుదాం అనుకుంటే ఓకే మై సన్ కమాన్ నేనే ప్రొడ్యూస్ చేస్తాను అన్నారా? అలా ఏం లేదు, అడిగాను. ప్రౌడ్గా ఫీల్ అయ్యి ఓకే సరే చేద్దాము. గ్రేట్ అబ్బా.